సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో వేల్తూర్ ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక ప్రీ ప్రైమరీ తరగతులను జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించడం జరిగిందని, ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతుల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఎందుకంటే ఇది వాస్తవానికి మనం ప్రారంభంలోనే సరిపోల్సినటువంటిది ఆ విధి విధానాలు మనకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి రావడం కొద్దిగా లేట్ అయినటువంటి సందర్భంలో మరి ఈ సంవత్సరం కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా మరి ప్రారంభించుకోబోతున్నాం. ఇక్కడ కేవలం ఉన్నటువంటి టీచర్లే కాకుండా అక్షరంలో ఒక ప్రీ ప్రైమరీకి ఒక టీచర్ని ఒక ఆయాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా ఈ 4 రోజుల్లో ప్రాసెస్ చేసి ఈ స్కూల్కి టీచర్లు వచ్చే విధంగా కూడా మనం చర్యలనేటువంటి తీసుకున్నాం. ఇక్కడ ప్రీ ప్రైమరీ స్థాపించుకోవడం అనేటువంటిది చాలా సంతోషం. ఎందుకంటే ఆల్రెడీ ప్రైవేట్ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఎన్రోల్లో కాకపోవడానికి కూడా అదొక కారణమైనటువంటి ఉద్దేశంతో ఎక్కడైతే తక్కువ ఎన్రోల్మెంట్ ఉందో అక్కడ ఎన్రోల్మెంట్ విస్తృతంగా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రీ ప్రైమరీ కాన్సెప్ట్ అనేటువంటిది గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎక్కడైతే ఈ 59 పాఠశాలే కాకుండా భవిష్యత్తులో కూడా మరి అనేక ప్రైమరీ పాఠశాలలో ప్రీ ప్రైమరీ క్లాసెస్ అనేటువంటి స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అంతేకాకుండా మరి వచ్చినటువంటి విద్యా సంవత్సరం నుంచి కూడా మరి పాఠశాల విద్యాశాఖ మరి టెక్నాలజీని కూడా అనుసంధానం చేస్తూ ఉంది. ప్రీ ప్రైమరీ పాఠశాలతో పాటు ప్రైమరీ పాఠశాలలో దీన్ని అంతా కూడా వినియోగించుకుని విద్యార్థులందరూ కూడా మరి వాళ్ళు క్లాస్ వైజ్గా వాళ్ళ ప్రతిభా సామర్థ్యాలు వచ్చే విధంగా మీరంతా కూడా కష్టపడాలని ఆశిస్తూ మరి నాకు కృష్ణందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నా. ఇందాక ఇవన్నీ కూడా చిన్న విషయాలు రేపు పెద్ద మహా విషయాలు మరి సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు తయారు చేయాలని కోరుకుంటున్నాను.